సంగీత దర్శకుడిగా సుపరిచితుడైన ఆర్పి పట్నాయక్ దర్శకత్వమే మక్కువ చూపుతున్నాడు. గతంలో ప్రేమ కథతో అందమైన మనసులో సామాజిక నేపథ్యంతో బ్రోకర్ తెరకెక్కించిన ఆర్పి ప్రస్తుతం నూతన నటీనటులతో ఫ్రెండ్స్ బుక్ రూపొందించాడు. సందేశాత్మక ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. అసలు నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవేనా? నీకు బుద్ధుందా? లుక్ ఎట్ ద వే యు డ్రెస్. ఆ టీ-షర్ట్స్ ఏంటి, ఆ షార్ట్స్ ఏంటి? ఆఫీస్కి వచ్చే పద్ధతి ఇది? Are you working in a software company or a laundry? How dare you come to the office like this? You are not serious in your life. Good morning, sir. Sir. Yes, sir. Idiot. Sorry, sir. I'll just call you back. How dare you behave like this in my office? Out. ఎన్నో విజయవంతమైన సినిమాలకు బాణీలు అందించిన ఆర్పి పట్నాయక్ కొంతకాలంగా బాణీ మార్చాడు. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన ఈ సంగీత దర్శకుడు తొలుత నటుడిగా తర్వాత దర్శకుడిగా మారాడు. అందమైన మనసులో, బ్రోకర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆర్పి కథా బలమున్న సినిమాలు చేసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. నేల మీదే ఉన్నానా? వెరీ గుడ్. కానీ నేల మీద కాలు నిలవట్లేదు డాక్టర్. వెరీ బ్యాడ్. ఫ్లైట్ లో వెళ్లకుండానే మేఘాల్ని తాకుతున్నట్టుంది డాక్టర్. వెరీ బ్యాడ్. సైనికులు లేకుండా యుద్ధం జరిగిపోతున్నట్టుంది డాక్టర్. అనుష్క, యాండి 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 తలకి కొబ్బరి నూనె పెట్టుకోండి. నేను పెట్టుకున్నా. యాండి మీ అమ్మగారు ప్రతి శనివారం మీ తలకి కొబ్బరి నూనె పట్టించి కుంకుడుగాయ రసంతో తల స్నానం చేయించమన్నారండి. నిన్నా ఆ చెప్తాను. అమ్మా, దీన్ని ఎక్కడ పంపించావంటే ఇది ప్రాణం తోడేస్తుంది. ఇక్కడ ఇక్కడ పని మనుషులు దొరకరా? ఊరు నుంచి పంపించాలా ఏంటి? నన్ను బాగా చూసుకున్నదని పంపించావా? ఇది చూసుకున్నాడు కాదు, చేసుకున్నాడు బిహేవ్ చేస్తుంది ఇక్కడ. నీకు చెప్పలేము, దీన్ని ఆపలేము. కర్మ. యాండి కొబ్బరి నూనె పెట్టుకోండి. అలాగే నూనె నేను పెట్టుకోండి. యాండి అలా కుదురుగా కూర్చోండి, నీళ్లు వేడయ్యాక పిలుస్తాను. కుదురుగా కూర్చోక నిన్ను ఏమన్నా చేశానండి? ఎవడన్నా చూస్తే దైత్యంగా అనుకుంటాడు. యాండి అలా పిలవకే. ప్రస్తుతం యువత లక్ష్యంగా ఫ్రెండ్స్ బుక్ అనే సినిమా తెరకెక్కించాడు ఆర్పి పట్నాయక్. నిశ్చల్, ఉదయ్, అర్చనా శర్మ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆధునిక సమాజంలో సోషల్ నెట్వర్క్ సైట్ల ప్రాధాన్యం, వాటి వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలే నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. పేరు నిశ్చల్ సార్. ఏ ఊరు? హైదరాబాద్. ఏ ఏరియా? అమీర్పేట్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. నువ్వు ఒకసారి స్టేషన్కి రావాలబ్బాయి. సార్ మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. డ్రగ్స్ రావాలి సార్. డ్రగ్స్ వాడటం తప్పు కదా? యు ఆర్ యూజింగ్ డ్రగ్స్. నో యు ఆర్ యూజింగ్ డ్రగ్స్. నో 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 నో. ఫ్రెండ్స్ బుక్ సినిమాకు దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తున్నాడు ఆర్పి పట్నాయక్. మీరు 100 కథలు అనుకున్నా 101వ కథ చెబుతామంటున్న యూనిట్ ఈ సినిమా యువతతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని భావిస్తోంది. ఇందులో నీకు అర్థమయ్యేదే ఉందయా? మీడియా చాలా బెటర్. వాళ్ళు క్రియేట్ చేసే న్యూస్ ని కొంతమంది జనం నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ ఫేస్బుక్ అలా